శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమా శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ తే నమః. ధర్మమును మనుష్యుడు ఎలా ఆచరించాలో అలా ఆచరించి చూపించినటువంటి కోదండరాముని యొక్క వైభవాన్ని మనం మంగళ నీరాజనాలు ఎత్తుతూ ఉంటే తిలకిస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా మనం వీక్షిస్తూ ఉండేటువంటి వేళ శివ ధనుర్భంగాలంకారంలో ఉండేటువంటి కోదండరామునికి అర్పించినటువంటి ఆ మంగళ నీరాజన కాంతులను మనం వీక్షించి నమస్కరించుకుంటే మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు అనేటువంటివి పరిపూర్ణమవుతాయి. ఎందుకని అంటే యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సభవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే అన్నారు. కళ్యాణ రాముణ్ణి వింజామరల కింద మనం వీక్షించడం అని ఆ ధర్మకార్యాన్ని ఏనాడు మనం చెయ్యమో ఆనాడు మనదైనటువంటి అంతరాత్మ కూడా ఏవగించుకుంటుంది. రాముని యొక్క గొప్పతనం అటువంటిది కనుకే కోలాటాలతో, భజనలతో, రామనామ సంకీర్తనలతో తెలుగువారి జీవనం ఈనాటికి కూడా ముడిపడి ఉన్నది అని అంటే కారణం రాముని ధర్మనిరతి, ధర్మ ఆచరణశీలత, సత్యసంధత ఇవన్నీ కారణములు. ఎప్పటి కృతయుగం, ఎప్పటి కలియుగం, ఈనాటికి ఆ శివధనుర్భంగాలంకారంలో ఉండేటువంటి కళ్యాణమూర్తి రామచంద్రస్వామి వారి యొక్క దివ్య స్వరూప రూప గుణవైభవాలను మనం స్మరిస్తూనే ఉన్నాం, తరిస్తూనే ఉన్నాం. శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయుం పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందము సంధించుచున్. రాముడి యొక్క సౌశీల్యం ఎటువంటిది అనంటే ఒక వాయునందనుడైనటువంటి హనుమను, రాక్షసుడైనటువంటి విభీషణుణ్ణి, ఒక శ్రమణికి అయినటువంటి శబరిని, ఒక నిషాదరాజైనటువంటి గుహుణ్ణి అందరినీ సమానంగా చూసినటువంటి వాడు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన వై సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఋతవః సాగరాద్వీపా వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. తల్లే మంగళాశాసనం చేసింది రాముడికి. రామా, ఏ ధర్మాన్నైతే నువ్వు పాటిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందయ్యా అని చెప్పి. ఎంత గొప్ప అంశమండి. అద్భుతమైనటువంటి ఆ శ్రీరాముని యొక్క ఉపదేశం. అంతేకాదు మనం ఆ శ్రీరాముని దయచేతను ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణ క్షేత్రంలో నిలిచి ఉన్నాం. ఒంటిమిట్ట అనంటే అది ఏకశిలా నగరము ఇత్యాదివి భౌతికంగా చెప్పేటువంటి మాటలు. కానీ ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయమైనటువంటి రాయలసీమలో
భక్తి అనేటువంటి ఒక మహాప్రవాహానికి జనిస్థానం ఈ ఒంటిమిట్ట. ఇక్కడ పూర్వం ఎప్పుడో ఒంటడు మిట్టడు అనేటువంటి ఇద్దరు ఉండేవారిని, గుహలో చోరకార్యం చేసేవారని, వారికి రామచంద్రులు కనబడి హితోపదేశం చేస్తే వాళ్ళు మంచివాళ్ళు అయ్యారని ఆలయం కట్టించారని ఒక కథ. కాదు, సీతారామ లక్ష్మణులు దండకారణ్యం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి శత్రు సంహారం చేశారు. ఆ సమయంలో సీతాదేవి ఈ ప్రదేశం నిర్జలం కావడం గుర్తించి ఆవేదనతో రాములతో నివేదించింది. రాముల వారు బాణప్రయోగం చేస్తే ఆయన జలాన్ని తీసుకొచ్చినటువంటి ప్రదేశం రామతీర్థం అయితే, లక్ష్మణస్వామి కూడా ఆయనతో పాటు చేసినటువంటి ఆ యొక్క మేదిని వరివస్యకు బాణప్రయోగానికి ఫలితంగా వచ్చింది లక్ష్మణ తీర్థము అని చెప్పి పశుపక్ష్యాదులన్నిటికీ కూడా ఆ యొక్క తీర్థములు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే భక్తులంతా కూడా కీర్తించేటువంటి జయ జయ రామ, సమర విజయ రామ, భయహర నిజభక్త పారీణ రామ అనేటువంటి ఆ దివ్య కీర్తన ఏదైతే ఉన్నదో అది చక్కగా ఆ యొక్క తాళ్లపాక వారు పాడినటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైన కీర్తన. ఈ ఆలయం యొక్క ప్రాచీనత ఆ తాళ్లపాక వారి కాలానికి ఎంత వైభవంగా ఉన్నదో దాని ప్రాశస్త్యం ఎంత ప్రజల యొక్క నాలుకలపై ఉన్నదో మనకి చెప్తూ ఉన్నది. జలధి బంధించిన సౌమిత్రి రామ, శివు విల్లు విరిచిన సీతారామ, అల సుగ్రీవు నేలిన అయోధ్యరామ, కలగి యజ్ఞముగాచే కౌసల్యరామ, అరి రావణాంతక దైత్యకుల రామ, గురుమౌనులను గాచే కోదండరామ, ధర అహల్యపాలెట దశరథరామ, హరురాణి సతుల లోకాభిరామ, అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ, సుత కుశలప్రియ సుగుణ రామ, వితత మహిమల వెంకటాద్రి రామ, మతిలోని బాయని మనువంశ రామ అని ఆ రామచంద్ర వైభవం అంతా కూడా ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని చూడంగానే వచ్చేసింది గుర్తుకి ఒక్కసారి ఆ తాళ్లపాక వారికి. అంతేకాదు ఒక ఓబని వృత్తాంతం ఉన్నది. ఎంత గొప్ప వృత్తాంతమో అది. అతను ఎటువంటి కులస్థుడైనా ఆ రోజుల్లో చెప్పబడి ఉండవచ్చు, కానీ ఈనాడు భక్తి కులజుడని మాత్రమే చెప్పగలం. శరణాగతి ప్రపత్తి కలిగినటువంటి మహానుభావుడు. ఈరోజు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం, ఈ చతుర్దశి పున్నమ కాంతులు పరిపూర్ణమవుతూ ఉండేటువంటి వేళ ఆ అద్భుతమైనటువంటి స్వామిని దర్శించటానికి ముందుగా శివధనుర్భంగాలంకారంలో కోదండరాముణ్ణి వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు వత్సరామ ధనుఃపశ్య అన్నారంతే మహర్షి. అంతకన్నా పెద్ద మాటలు ఏం అనలేదు విశ్వామిత్రులు వారు. క్వగతి మానుషాణాంచ ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివా అన్నారు రామచంద్ర ప్రభు శివధనుర్భంగం చేస్తూ. ప్రపూరణం అంటే నిలబడిన ధానుష్కుడు పెట్టిలోని ధనస్సుని పైకి తీసి చెవి వరకు వచ్చేలా వింటిని నేల మీద ఆధారపరిచి పట్టుకోవడం. ఆరోపణం అంటే వింటినారిని దానిలో బిగించడం. సమాయోగ అంటే బాణాన్ని పోంచటం. వేపనం అంటే వింటినారిని బలంగా బాణంతో సహా తన వైపుకి లాగటం. తోలనం అంటే వింటి బరువుని బలాన్ని పరీక్షించడానికి అటు ఇటు తిప్పడం. వీటిలో ఏ పని సాధారణ మనుష్యుడు చేయలేడు అనేటువంటిది ఆ యొక్క భావం. కనుక అటువంటి ధనస్సుని భంగపరిచినటువంటి ఆ యొక్క రాముని యొక్క కమనీయ రూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితిరి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితిరి ఇట్లాయ బ్రతుకు.
బృందములు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితిరి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ. ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున. ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. వంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ. వంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. రఘుకుల నందనుడైనటువంటి రామచంద్ర ప్రభు శివధనుర్భంగాలంకారంలో ఉన్నాడు. అంటే ఆయన శివధనుస్సును విరిచి సీతమ్మ కరగ్రహణం చేసేటువంటి రోజు దివ్యమైనటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షాన్ని పరిపూర్ణం చేసేటువంటి పున్నమ్మ వెలుగులకు నిధానమైనటువంటి చతుర్దశి. రామచంద్ర ప్రభువు యొక్క గుణగానాన్ని, ఆయన యొక్క రూప సౌందర్యాన్ని కోలాట భజనలతో కీర్తనం చేస్తూ ఉన్నారు. నల్లని మేనివాడు
చిరునవ్వులు చిల్కెడి మోముతోడ శోభిల్లెడువాడు చక్కనగు పీవర వక్షమువాడు సోగలౌ ఫుల్ల సరోజ పత్రముల బోలు కనుంగవవాడు లోకమున్ చల్లగనేలువాడు కరుణానిధి శ్రీ రఘురాముడు అమ్మరో అని బాలబాలికలంతా కూడా చక్కగా కోలాటాలు చేస్తూ ఉన్నారు. ఆనృశంసం అనుక్రోశ శృతం శీలం దమశమ రాఘవం శోభయంత్యేతే షడ్గుణా పురుషోత్తమం. ఆయన శివధనుర్భంగాలంకారంలో ఉన్నారు అనంటే ఆయన చాలా పరాక్రమవంతులు గనక చాలా కోపంగా ఉంటారని భావించకూడదు. ఎందుకంటే ఆనృశంసము అహింసాభావనతో ఉంటారు. అనుక్రోశం అంటే దయ, శృతం అంటే శాస్త్ర విజ్ఞానం, శీలం అంటే సత్స్వభావం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, శమం అంటే చిత్తప్రశాంతి. 6 గుణాలతో ఉండేటువంటి సుగుణాభిరాముడు అద్భుతమైనటువంటి ఈ శివధనుస్సు పట్టినటువంటి శ్రీరామచంద్రుడు గనక చక్కగా కోలాటాలతో ఆ రామచంద్రుని యొక్క భజన చేస్తూ ఉన్నారు. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అన్నారు. అంటే కంచర్ల గోపన్న చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అని అంటే స్నేహము, త్యాగము, సౌశీల్యం, సౌజన్యం, నిస్వార్థం, సత్యం, అహింస, శరణాగత రక్షణం, కారుణ్యం, పరాక్రమం అన్ని సద్గుణాలు ఉండేవాడిని ఏనాటికి భజనలు చేస్తూనే ఉంటారు కదా. ఆయన సాక్షాత్తు ఏ గురువు దగ్గర అధ్యయనం చేశాడో ఆ గురువే ఆయన్ని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపముగా తెలుసుకున్నాడు. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామ వధూకళాభరణ రక్షకుడు ఆశ్రిత పోషకుండు దుర్వామల సన్నిభంగుడు మహాగుణశాలి దయాపరుండు రాముడు ప్రోచు భక్తతతి రంజిలునట్లుగా ఎల్లకాలమున్. మంగళ తూర్యరావాలు రఘురాముడు ఆ ధనస్సును చేపట్టి శివధనుర్భంగ అలంకారంలో ఆ మకర తోరణం కింద సుపుష్ప మాలికల మధ్య గొప్పవైన సొమ్ములు ధరించి అమ్ము చేపట్టి వామహస్తంతో ఆ ధనుపాణి అయి ఉన్నటువంటి కమనీయ రూపాన్ని దర్శిస్తే ఎవరికి తృప్తి కలుగుతుంది చెప్పండి. ఆయన పాదపంకజములను కీర్తిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం చూడండి. యవ్వాని పాదంబులే బ్రహ్మ కడిగను అవ్వాని పాదంబె గంగ నెలవు యవ్వాని పాదంబులే కులిచి బ్రహ్మాండంబు అవ్వాని పాదంబె పలికి కులువు యవ్వాని పాదంబులే లక్ష్మి ఒత్తునో అవ్వాని పాదంబే శరణు మనకు యవ్వాని పాదంబులే అహల్యబ్రోచ అవ్వాని పాదంబే కడుగు జనకుడు. అతిశయం గొప్పగా ముగ్ధుడగుచు మురిసి ఇనకుల శ్రేష్ఠుడా రామ విభవమునకు అని చెప్పి ఆ రామచంద్రుడిని అయ్యా పెళ్లి కుమారుడుగా కనండి శివధనుర్భంగాలంకారంలో జనులారా పేర్మితోడా అని చెప్పి చక్కగా వాద్య విశేషాలు ఉడిపివారు కావచ్చు, కడపవారు కావచ్చు, ఏ ప్రాంతం వారు అవ్వచ్చు, ఆసేతు సీతనగం కాదు ఎల్ల లోకముల్లో ఉండేటువంటి వారు కూడా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క వైభవమునకు చక్కగా ఆయనను దర్శించడానికి ఎంతో భాగ్యశాలులుగా భావించేటువంటి సమయం. అందుకే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అన్నారు. అంటే తామరపూల వంటి నేత్రములు కలిగినటువంటి రాముని రూపము ఆత్మగుణ సంపద అనేటువంటివి ఎవరికి ఎటువంటి గుణము కలిగినటువంటి వాడికి ఆనందము కలిగించదు. కనుక ఆయనను భజన చేయటం, కోలాటం చేయటం అనేటువంటిది రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. ఆ యొక్క గొప్పవైనటువంటి రామచంద్రస్వామి వారి యొక్క నేత్రములను
వర్ణించినటువంటి వాళ్ళు, రామచంద్రుని యొక్క గుణగణములను వర్ణించినటువంటి వాళ్ళు, అంటే స్వరూపాన్ని, స్వభావాన్ని, పరాక్రమాన్ని అన్నిటినీ భజించినటువంటి వాళ్ళే అన్ని కాలాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే సీతమ్మను చూసినప్పుడు కూడా రామచంద్రుడు ఈ శివధనుర్భంగం చేసినటువంటి జగదేక వీరుడు, అమ్మకు తగినవాడే, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితేక్షణ. రామునికి సీతమ్మ వారికి శీలమందు కానీ, వయస్సునందు కానీ, నడువడికి ఎందు కానీ, వంశమునందు కానీ, రూపమందు కానీ సమానత అనేటువంటిది ఉన్నది అని చెప్పి ఆ రఘురాముణ్ణి కళ్యాణరాముడిగా తిలకించినప్పుడే తెలుసుకున్నారు అందరూ కూడా. అందుకే ఆయనకు జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు, ఆయన యొక్క మహిమలను చక్కగా కీర్తనం చేస్తూ ఉన్నారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో సర్వకాల సర్వావస్థల్లో వారి యొక్క చరిత్రలు సమాదరణీయమవుతుంది. కర్పూర నీరాజన కాంతుల మధ్య ఆ యొక్క మంగళకర రూపాన్ని దర్శించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఋతవ సాగరాద్వీపా వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్రామాయణాత్మన. రాముడు మరి సాక్షాత్తు వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడైతే రాముని చరిత్రమే అది వేదమవుతుంది, రామాయణమే వేదసారము. కనుక రామాయణంలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా మనకి సమాదరణీయమైనటువంటిదే. వాల్మీకి మహర్షి ఆ యొక్క రామతత్వాన్ని, మహత్వాన్ని గుర్తించాడు. అయితే రూపగోస్వామి అన్నాడు, ఎవరికి తెలుసు ఈ శివధనుర్భంగం చేసినటువంటి, సీతమ్మ కరగ్రహణం చేసినటువంటి రామచంద్రస్వామి యొక్క మహావైభవము అని అంటే, వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ అన్నారు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రామాయణంలో కనిపించేటువంటి పాత్ర అయినటువంటి హనుమకు తెలుసు రామచంద్ర ప్రభు యొక్క, సీతమ్మ వారి యొక్క గొప్పతనం అంతా కూడా అని చెప్పి రామాయణమే రాసినటువంటి కవీశ్వరుడికి తెలుసు. కనుక కవీశ్వర కపీశ్వరులు ఎలా అయితే ఆ గుణానుభవాన్ని పొందారో, సీతారామ గుణములనేటువంటి ఆ పుణ్యారణ్యముల్లో విహరిస్తూ అటువంటి తాదాత్మ్యత పొందుతూ ఉన్నాం. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. ఎవ్వరి మెచ్చతగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురులు విచారము చేసిరిందుకే. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన బుట్టెదావాగ్ని. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన పుట్టెదావాగ్ని. వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు. వశమైన శాంతితో వర్ణన
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ నెరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు నిరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు విరిగే నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా విరిగి నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను విరిగే నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీ వెంకటాద్రి మీద చేరి ఎక్కితివి నీవు ఆవెలది నీవురము అట్టె ఎక్కెను శ్రీ వెంకటాద్రి మీద చేరి ఎక్కితివి నీవు ఆ వెలది నీవురము అట్టె ఎక్కెను దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని ఓవలనాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే న జానే. క్షేత్రంలో కోలాటాలు, భజనలు, మంగళతూర్యరావాలు, నామ సంకీర్తనలు అన్నీ కూడా శివధనుర్భంగాలంకారంలో ఉండేటువంటి కళ్యాణ కోదండరాముని యొక్క గుణవైభవాన్ని గానం చేయటంలోనే నిమగ్నమై ఉన్నాయి. సాక్షాత్తు సీతమ్మ వారు ఆ శివధనుర్భంగం చేసిన రాముణ్ణి గురించి అత్రి మహర్షి భార్య అనసూయతో చక్కగా చెప్పారు. మా తండ్రి గారు స్వయంవరం ఎలా చేశారో తెలుసా? పితామి జనకో రాజా విదేహానాం మహాయశాః స్వయంవరం మమ ఆకర్షి ధనురుద్యమ్య భూభృతాం
నా తండ్రి జనక మహారాజు పరాక్రమవంతుడుగా పిలువబడేటువంటి భూమండలంపై ఉండేటువంటి ప్రతి రాజన్యుణ్ణి కూడా మిథిలకు పిలిచాడు. శివధనుస్సును ఎవరు ఎత్తగలరో వారికి నన్ను ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి మనస్సంకల్పాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి ఎంతోమంది వచ్చారు, కానీ వారెవ్వరూ కూడా శివధనస్సును విరిచేటువంటి సాహసం కాదు కదా అని చెప్పి ఆవిడ చమత్కారంగా చెప్తూ, తత్ర రాజసహస్రాణి సమేతాని సమాగతాః నశేకుర్ధనురుద్యంతం కిం పునర్భంజనం తతః. అసలు ధనస్సును ఎత్తలేకపోయారు అక్కడికి వచ్చినటువంటి సహస్ర సంఖ్యాకమైనటువంటి రాజన్యులు. అనంతంగా అనేక భూభాగాల నుంచి కుప్పలు కుప్పలుగా వచ్చిన రాకుమారులందరూ కూడా బలపరాక్రమ సంపన్నులు ఎవ్వరూ కూడా అసలు శివధనుస్సుని ఎత్తగలము అనేటువంటి మనస్థైర్యాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు దాన్ని స్పృశించేటప్పటికే. కిం పునర్భంజనం తతః, ఇంకా దాన్ని విరవటం అనేటువంటిది అయ్యే పనే అన్నప్పుడు దాన్ని అవలీలగా చెరుకు గడను ఏనుగా ఏ విధంగా అయితే నడిమికి విరిచి అవతల పారేస్తుందో అవలీలగా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెడుతూ అలా రామచంద్ర ప్రభు ఇదం ధనుర్ వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివ. బ్రహ్మర్షి మీరు చెప్పారు గనక ఈ యొక్క శివధనుస్సును స్పృశిస్తాను, దీన్ని కడపడానికి ఆ పైన సాధ్యమైతే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తానన్నాడు. కానీ ఆ ప్రయత్నము శివధనుస్సును విరుస్తుందనేటువంటి సత్యం కూడా తెలియదు రామచంద్ర ప్రభువుకి. ఎందుకంటే రజోగుణ లవలేశం కూడా లేనటువంటి మహానుభావుడు ఆ రామచంద్ర ప్రభు. కనుకే రాముని యొక్క గుణగణములు, ఆ మాట తీరు ఈనాటికి అది గొప్ప ఆదర్శమహితంగా లోకంలో ఉన్నది. అందరి వలె మాట్లాడాడు, అందరి వలె చేయడేది అయినను, తన ఆత్మను తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే అన్నారు. అంటే సమస్తము తానైనటువంటి రామచంద్ర స్వామి వారు అసలు ఆయన యొక్క ప్రవర్తన తీరే వేరుగా ఉంటుంది. అందుకే ఈ లోకంలో ప్రతిదాన్ని కూడా మనం రామనామంతో అనుసంధానం చేసి పలుకుతూ ఉంటాం. ఆ రామనామం యొక్క గొప్పదనం తెలిసినటువంటి వారు ఆనాటి హనుమ నుంచి ఈనాటి వరకు ఈ యొక్క కోలాట బాలికల వరకు అందరూ కూడా రాముని యొక్క శ్రీ చరణములను నమ్మినటువంటి వాళ్ళే. అందుకే రామ భజనామృతాన్ని గురోలుతూ రామచంద్ర వైభవం అంతా కూడా సమాజానికి ఆదర్శమని చెప్పుకుంటున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. రాక్షసులు పలికినటువంటి మాటలు ఇవన్నీ కూడా కౌసల్యా లోకభర్తారం సుషువే ఎం మనస్విని అని హనుమదాదులు పలికినటువంటి మాటలు. అంటే రామచంద్ర ప్రభువు ఎవరి చేతనైనా మంగళాశాసనం చేయించుకోగలిగినటువంటి పరాక్రమము సద్గుణ సంపద కలిగినటువంటి వాడు. అందుకే పరశురాముడు కూడా అక్షయ్యం మధుహంతారం జానామిత్వాం సురేశ్వరం అన్నారు. ఇక ఎంతో గొప్పగా ఆయన దగ్గరికి ఈ శివధనుర్భంగం చేయించటానికి సంకల్పించిన విశ్వామిత్ర మహర్షులైతే రాముణ్ణి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చాన్యే తపసి స్థితా. ఓ జనక మహారాజు గారికి దగ్గరికి తీసుకువెళ్ళాలన్న సంకల్పం ఆయన మనస్సులో ఎక్కడున్నదో తెలియదు. కానీ మొత్తానికి దశరథ మహారాజు దగ్గరికి వచ్చినటువంటి విశ్వామిత్రులు వారు అంటారు, అయ్యా రాముడు పరాక్రమవంతుడు, ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వు తండ్రి అయ్యి ఉండవచ్చు. అహం వేద్మి, నాకు తెలుసు రాముడు ఎవరు అనేటువంటిది. వశిష్ఠుడికి తెలుసు. అంతేకాదు తపస్సులలో నిమగ్నమై ఉండేటువంటి దహరాకాశంపై ఆ వెన్నుని యొక్క వైభవాన్ని
సాక్షాత్కరింపజేసుకునేటువంటి మహామునులందరికీ తెలుసు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. అందుకే భద్రాద్రి ఆ గోపన్న కూడా అంటాడు కదా, భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కి సాటెదను దాశరథి అని చెప్పి ఆ కరుణ అనేటువంటిది కలిగినటువంటి ఒక మహాసముద్రమైనటువంటి వాడు ఈ ఒంటిమిట్ట కోదండ రాముడు. ఈ అగణిత మహిమలకు నిలయం ఈ ఒంటిమిట్ట. ఏకశిలానగరం. వాసుదాసు స్వామి, వావిలి కొలను సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి, ఆయన రామాయణాన్నంతా రాయటమే కాదు, తెలుగులోకి తేవటం కాదు, మన తెలుగువారి పుణ్య సంపదగా చేయడమే కాదు, మందరం అనేటువంటి గొప్ప వ్యాఖ్యానం చేశాడు. అంటే మందర పర్వతం ఎలా అయితే సముద్రాన్ని పాలకెడలిని చిలికి 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 నవనీతాన్ని తెచ్చిందో, నా వ్యాఖ్యానం అలా మందరం లాంటిది. ఇదిగో నవనీతం రాముని యొక్క చరిత్ర అని చెప్పి రామాయణ వ్యాఖ్యానం చేసినటువంటి వాడు. కేవలం వాంగ్మయ సేవ చేసి తరించినటువంటి వాడు కాదు. ఒక కొబ్బరి చిప్పని, టెంకాయ చిప్పను పట్టి తన ఆస్తినంతా కూడా రామచంద్రునికి ధారాదత్తం చేసి కౌపీనంతో ఉంటూ అటువంటి భాగ్యవంతుడు మొత్తం లోకమంతా తిరిగి 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 అనేకమైనటువంటి సంపదలన్నీ కూడా తెచ్చి రాముని గుడి గోపురాలు, దేవాలయము జీర్ణోద్ధరణ యథాశక్తిగా చేసి రామునికి సొమ్ములు సమర్పించినటువంటి శరణాగతి కరదీపికగా చేసుకున్నటువంటి మహనీయుడు వెలసినటువంటి క్షేత్రం. ఓబన్ననేటువంటి వాడు ఇక్కడ తన భక్తికి నిలువెత్తు రూపం ఈ రామచంద్రుడని గ్రహించినటువంటి క్షేత్రం. ఇంకా అన్యమతముల్లోకి వెళ్ళినటువంటి మతాంతర ప్రవిష్టానాం అభిభక్తిర్భవిష్యతి, వారందరూ ఆరాధించినటువంటి క్షేత్రం ఈ యొక్క ఒంటిమిట్ట. ఆ ఒంటిమిట్ట రాముడు శివధనుర్భంగా అలంకారంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆశ్రయిద్దాం, తరిద్దాం. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన
శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియనియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. రామచంద్ర ప్రభు సుగుణాల రాశి శివధనుర్భంగాలంకారంలో కోదండరామస్వామి వారు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒంటిమిట్ట దివ్యక్షేత్రం నుంచి ఆ స్వామి యొక్క గొప్పదనాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. సుందర సురుచిర శుభాంగుడైనటువంటి రామచంద్రుడు వెలసినటువంటి ఈ ఒంటిమిట్ట పాపారణ్యాలకు గొడ్డలి పెట్టు, పుణ్యములకు నిలువెత్తు నిధానంగా నిలిచినటువంటి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం. రాయలసీమలో నిలిచినటువంటి మహాద్భుతమైనటువంటి శిల్పకళల కాణాచి ఒంటిమిట్ట దేవళం. ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజాహిత పాలన తెలిసినటువంటి యశస్వి, జ్ఞానసంపన్నుడు, శుచి, వశ్యకాముడు, స్థిరచిత్తుడు, ఆద్యుడు, సమదర్శి, ప్రియదర్శనుడు, గంభీరుడు, ధైర్యవంతుడు, వీర్యవంతుడు, క్రోధంలో కాలాగ్నిసముడు, సహనంలో పృథ్వీ సమానుడైనటువంటి రామచంద్ర ప్రభు శివధనుర్భంగాలంకారంలో వివిధమైనటువంటి తారహారావళులు ధరించి శోభిల్లుతూ ఉన్నాడు. ముత్యాల నామం, అరుణారుణ కాంతులతో ఉండేటువంటి మధ్యనామం మహామేరుపచ్చ, పైన మహా అరుణపచ్చ, అంతేకాదు పసిడి హారాలతో ఉండేటువంటి బంగారు రాముని ఆ కోదండ ధరణ ఈరోజు లోకోద్ధరణగా కనిపిస్తూ ఉన్నది. ఆ శివధనుర్భంగం చేసినటువంటి రాముడు ఎంతో గొప్ప గుణములన్నీ కలిగినటువంటి పరాక్రమశాలి. ఆయన ధర్మజ్ఞత, సమయాచార విజ్ఞత, బుద్ధి సంపన్నత, పరిపాలనా దక్షత, బలపరాక్రమము, ప్రజానురంజకత్వానికి వినియోగించినటువంటి తీరు అవన్నీ కూడా అందరూ మెచ్చుకున్నటువంటివే. అంతేకాదు పౌర జానపదులు కూడా ధర్మజ్ఞుడని, సత్యసంధుడని, శీలసంపన్నుడని, అసూయారహితుడని, క్షమాది గుణవిభూషితుడని, ప్రియంవదుడని, పూర్వభాష్య అని, కృతజ్ఞతుడని, అంతేకాదు కృతజ్ఞత తెలిసినటువంటి వాడే కాదు, జితేంద్రియుడు, సత్యవచనుడు, మహావీరుడు, వృద్ధజనోపసేవి. ఆయనను స్మితవదనుడిగా శివధనుర్భంగ వేళ ఎలా దర్శించారో ఆనాడు త్రేతాయుగంలో, అలా ఈనాడు భక్తజనులందరూ కూడా ఉత్సవరాయుడై ఊరేగేటువంటి ఆ శివధనుర్భంగ అలంకారంలో ఉండే ఒంటిమిట్ట కోదండరాముని వెల్లగొడుగుల కింద, మకర తోరణం కింద గజపుష్పమాలికాధరుడిగా వీక్షించి తరిస్తూ ఉన్నారు. సుగుణాలన్నీ అంతరాలు, ఎంతో కాలం అయితే కానీ అవన్నీ కూడా ఒక వ్యక్తిలో బయటపడవు. ఎన్నో సంఘటనల ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. కానీ చూడగానే ఆయన యొక్క రూపం ఆకర్షిస్తుంది. కనుక ఆయనకు అడుగడుగున దృష్టిదోష నిరహరణార్థం ఆ పరిహారం చెయ్యాలి అని చెప్పి ఆనంద కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. రామచంద్రుని సుందర సముజ్వల ఉన్నత విగ్రహం, నీలమేఘవర్ణం, ప్రసన్న గంభీరవదనం, సువిశాల నేత్రద్వయం, సుదీర్ఘ నాసికా సౌందర్యం, నుదుట ఆ యొక్క ఊర్ధ్వపుండ్రముల విన్యాసం, అందమైన ఉంగరాల కురుల యొక్క విలాసం, సువిశాల వక్షస్థల వైభవం, చేతి విరువబడినటువంటి శివుని కోదండం, సుమనోహర సుందర హాసం ఈనాడు మనలో ఎన్నో ఆశలను నింపుతూ ఉన్నాయి. అయ్యా, సీతమ్మ కరగ్రహణం చేసేటువంటి ఓ రామచంద్ర ప్రభు, మమ్మల్ని కూడా సంసార సాగర సముత్తరణైక సేతువుగా ఉద్ధరించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాముణ్ణి ఆరాధిస్తే సకల గుణాభిరాముడు ఎటువంటి వారికైనా కూడా శాశ్వతమైనటువంటి కీర్తిని, దాంతిని, శాంతిని అనుగ్రహించగలిగినటువంటి గొప్పదైనటువంటి ధన్యచరిత్రుడు. అహల్య శాపాన్ని
క్షణంలో తన యొక్క పాదస్పర్శతో పోగొట్టినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు, విశ్వామిత్ర సవనాన్ని రక్షించినటువంటి గొప్పదైనటువంటి సుపుష్ప మాలికలు ఎదదాల్చినటువంటి ఆ శివధనుర్భంగధారి అయినటువంటి కోదండరాముడు. అటువంటి రాముణ్ణి ఆశ్రయిద్దాం, తరిద్దాం. జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ